చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుడు తన మహాకృపను బట్టి తన ప్రణాళిక, because of the divine plan of God, the divine purpose of God about the life of the Christian people endeavor. తన ప్రజల పక్షముగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఇది దేవుడు మంచి వాతావరణం జనరల్గా చూసినప్పుడు ఈ దినము జూన్ 22వ తారీఖు. ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎండలు భయంకరంగా ఉండాలి. సో ద గాడ్ హెస్ గివెన్ సచ్ ఎ గుడ్ క్లైమేటికల్ కండిషన్స్. మంచి చల్లనైన వాతావరణం ఇచ్చాడు. జనరల్గా అలా మబ్బులు ఉన్నాయంటే మనం ఏమనుకుంటామంటే వర్షం పడుతుందేమో అని. దేవుడు వర్షాన్ని ఆపాడు. గాడ్ ఈజ్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుడు తన ప్రజల పక్షముగా ఉన్నాడు. తన ప్రజల పక్షముగా ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ డూయింగ్ ద వండర్స్ అండ్ మిరకల్స్ ఇన్ అవర్ నేమ్. ఎందుకంటే అటువంటి జీవము కలిగిన దేవునిని యేసయ్యను మనం నమ్మాం. వి ఆర్ గాడ్స్ పీపుల్, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వి ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలము, దేవుని యొక్క కుమారులము, దేవుని కుమార్తెలం. మన కొరకు రక్తము కాచిన వాడు, మన కొరకు ప్రాణము పెట్టిన వాడు, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడి మోచకుడిని యేసయ్య మన పక్షముగా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మంచి వాతావరణం, చల్లని వాతావరణం ఇచ్చాడు. ఒక వర్షం పడి ఉంటే ఇలాగ మనం ఆరాధన చేయడానికి అవకాశం ఉండేది కాదేమో. The God has given such a good climatical condition. మంచి చల్లనైన వాతావరణం ఇచ్చాడు. అటువంటి జీవము కలిగిన దేవుని నమ్మిన ప్రజలమైన మనము ధన్యులు. దేవుని బిడ్డలము. అందుకే సామ్ 144 ఉంటుంది, 144వ కీర్తన. ఇట్టి స్థితికి వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ద మోస్ట్ బ్లెస్డ్ పీపుల్ అనే ఈ భూమి మీద మరి ధన్యమైన జీవితాలు కలిగిన వారం మనం. సో దేవుని వాక్యంలోకి వెళ్దాం. సో దోస్ ఆర్ ద బైబిల్స్ ఇట్ అంట ద బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 20, నిర్గమాకాండము 20వ అధ్యాయం. జనరల్గా చూసినప్పుడు ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండం దాని సృష్టి ఆరంభ గ్రంథాలు అంటారు, పంచ గ్రంథాలు అంటారు. ఎందుకంటే ఈ ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండం ఈ 5 గ్రంథాలు రాసిన గ్రంథకర్త ఎవరంటే ద ప్రాఫిట్ మోసెస్. అనగా మోసే రాసిన గ్రంథాలు ద బుక్ ఆఫ్ జెనసిస్, ద బుక్ ఆఫ్ ఎక్సడస్, ద బుక్ ఆఫ్ లెవిటికస్, ద బుక్ ఆఫ్ నంబర్స్ అండ్ ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ. ఈ 5 గ్రంథాలు కూడా సృష్టి ఆరంభ గ్రంథాలు. మానవుడు దేవుడు ఎలాగ క్రియేట్ చేస్తాడు, మానవుని ఎలా దేవునికి ఉన్న బాధ్యత ఏంటి? లేకపోతే నోవహ కాలమైనటువంటి భయంకర పరిస్థితులు వచ్చాయి. లేకపోతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లేకపోతే యోసేపు, మోసే, ఈ ప్రవక్తలు అందరి గురించి రాయబడిన గ్రంథాలే ఆది కాండము నుండి ద్వితోపదేశ కాండము వరకు. ఈ నిర్గమకాండం 20వ వచ్చేటప్పటికి the God is giving 10 commandments to his people. దేవుడు తన ప్రజలకు మరి 10 ఆజ్ఞలు ఇవ్వడం అనేది మనకు కనిపిస్తుంది. ఒక మాట చెప్పాలంటే the whole Bible has deep under 5 books. అనగా ఈ 10 యొక్క 10 ఆజ్ఞలు, 10 commandments అంట. ఈ 10 ఆజ్ఞల మీద బైబిల్ అంతా కూడా ఆధారపడి ఉంది. మొదటి ఆజ్ఞ ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్. మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవునితో మానవునికి ఉన్న అనుబంధం ఉంటుంది. అంటే తర్వాత ఆజ్ఞలన్నీ కూడా ఎలాగుంటాయంటే ఒక మనిషితో ఇంకొక మనిషికి ఉన్న అనుబంధం. మొదటి ఆజ్ఞలు చూసినప్పుడు ద రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్, అండ్ సెకండ్లీ ద రిలేషన్ బిట్వీన్ ద పీపుల్. ఈ దినాలు చూసినప్పుడు ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు మనకు అనిపిస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చింది, రాజకీయ పరిస్థితుల్లో మార్పు వచ్చింది, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్న మానవుడు నడిపించబడుతున్నప్పుడు ఈ 10 ఆజ్ఞలు మానవునికి చాలా ఉపయోగపడతాయి.
నాట్ ఓన్లీ ఫర్ ద క్రిస్టియన్ పీపుల్, ఎవరి పర్సన్ అనేది అలాగే భూమి మీద క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు. ఎందుకంటే ప్రభు యొక్క అమలు రక్తం చేతములకు మోచించబడిన ప్రజలము కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఆశీర్వాదకరమైన ఆజ్ఞం. దాని 10 కమాండ్మెంట్స్ టు ద మోస్ట్. అందులో మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? చదవండి ఒకసారి ఒక్క మాట. 3వ వచనం చదవమ్మా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దిస్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు తన ప్రజలతో చేసిన మొదటి వాగ్దానం. మొదటి ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. యేసు తప్ప వేరొక దేవుడు లేడు. యేసు తప్ప వేరొక విమోచకుడి లోకానికి లేడు. Jesus is the only God. Jesus is the only God for the people. People అంటే ప్రతి మానవులకే కాదు, దేవదూతలకు గాని, కెరూబులకి, సరాపులకు గాని, 6 రెక్కలు కలిగిన దేవదూతలు, 4 రెక్కలు కలిగిన దేవదూతలు, 2 రెక్కలు కలిగిన దేవదూతలు, ఈ యొక్క సర్వ సృష్టికి కూడా యేసయ్య దేవుడు. యేసయ్య తప్పితే వేరొక దేవుడు గాని, యేసయ్య తప్పితే వేరొక రక్షకుడు గాని మానవులకు లేరు. అందుకే మొట్టమొదటి ఆజ్ఞ ఏమంటాడు తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు నాకు నీకు ఏంటంట వండా. యేసయ్య దేవుడు మానవుని 2 చేతులతో చేశాడు. మానవుని చేశాడు, ఎంతో జ్ఞానముతో చేశాడు. మానవుని దేవుడు చేయడంలో ఎంతో జ్ఞానం ఉంది దేవునికి. విత్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ద గాడ్ హ్యాస్ ఫార్మ్డ్ దట్ హ్యూమన్. ఆది అవ్వను చేసినప్పుడు ఎలా పడతాలో చేయలే, చాలా జ్ఞానముతో చేశాడు. మానవుడు చాలా జ్ఞానముతో చేశాడు. అందుకంటున్నాడు, ఇదిగో మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి. అంతేనా? మీ బిడ్డలు మిమ్మల్ని కాకుండా కౌన నాన్న అంటే మీరు ఊరుకుంటారా? చెప్పండి అమ్మా, వాక్య వినండి. మీ బిడ్డలు మిమ్మల్ని కాకుండా కౌను, మా మామన్న కూడా ఉన్నాడు, ఇంకొక 6 నెలలు పోతే డాడీ మమ్మీ అంటాడు. మమ్మల్ని అడగకుంటే అవును డాడీ అంటే మీరు ఊరుకుంటామా? అంతేనా? అలాగే మానవుడు చేసింది ఎవరంటే మన రక్షకుడు మోక్షకుడు యేసు ప్రభువు. ఆయన నేల మట్టి నుండి మట్టిని తీశాడు, ఒక బొమ్మగా చేశాడు. మానవుని యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువు దిగా మనుషుడు జీవాత్మ, మ్యాన్ బికేమ్ ద లివింగ్ క్రీచర్. నరుడు జీవాత్మ అయ్యాడంట. అడగారు దేవుడు మానవుని ఎలా చేశాడంటే 2 జల్లు చేశాడు. చాలా జ్ఞానముగా చేశాడు. ఎలా పడితే అలా చేయలేదు. నేను కొన్నిసార్లు చెప్పాను, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉంది లేదు? మన శరీరంలో 10 లక్షల కణాలు ఉన్నాయి. అమ్మ ఒకసారి నా గొంతున్న చేయి చూపించండి. నా వాయిస్ వినబడుతున్నా చేయి చూపించండి. అమ్మా ఇంక మిగతా వాళ్ళకి వినబట్టలేదు, ఒకసారి చేయి చూపించండి. మన శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయమ్మా? 10 లక్షల కోట్ల కణాలు. ప్రతి కణానికి ప్రాణం ఉంది. ఆ విషయం తెలుసా మీకు? మన శరీరం అనేది, మానవ దేహం అనేది, మానవ శరీరం అనేది 10 లక్షల కోట్ల కణాలతో నిర్మితమైంది మానవ దేహం. ఈ 10 లక్షల కోట్ల కణాలు ఇప్పుడు ఏంటుంది? ప్రాణం అనేది. 10 లక్షల కోట్లలో కూడా ప్రాణం ఉంది. అంటే దేవుడు మానవుని చేసినప్పుడు ఎలా పడతా చేయలే, చాలా జ్ఞానముతో చేస్తాడు. చాలా జ్ఞానంతో మానవుని దేవుడు చేశాడు. ఒక సాక్షి. అందుకని ఇక్కడ దేవుడు అంటే మాట ఏంటంటే, when God is giving can command to Moses through the Moses to the people of Israel. మోసే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ఈ 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. మొదటి ఆజ్ఞ దేవుడు ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. యేసయ్య తప్పితే వేరొక దేవుడు లేడు. యేసయ్య తప్పితే వేరొక రక్షకుడు గాని, విమోచకుడు గాని. అందుకంటున్నాడు దట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. అది మొదటి ఆజ్ఞ. మళ్ళీ చదివిన మాట, నేను తప్ప వేరొక దేవుడి నీకు ఉండకూడదు. రెండవది పైన ఆకాశం అందే గాని, ఆ కింద భూమి అందే గాని, ఆ భూమి కింద నీళ్ళ ఎందే గాని. రెండో ఆజ్ఞ ఏంటమ్మా? ఐడల్ వర్షిప్, విగ్రహారాధన చేయకూడదంట. మొదట ఆజ్ఞ నేను తప్ప నీకు వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆ ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు 19వ అధ్యాయంలో
దేవుడు మాట చెప్తున్నా ఒకసారి చూడండి. చాప్టర్ 19 అదే పేజీలో, చాప్టర్ 19 verses 4. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. అమ్మా 4 నేను ఐగుప్తీయులకు ఏమి చేసి నేను ఐగుప్తీయులకు ఏమి చేసిదును, కర్త రెక్కల మీద ఆ, వేసి ఆ. నా యొద్దకు ఆ. మిమ్ము నెట్లు చేర్చుకుంటున్నాను. చూస్తారా ఏమన్నాడు దేవుడు అంటే? ఇస్రాయేల్ జనాంగం అంతా యేసేపు యాకోబు యేసేపు కాలంలో మరి ఐగుప్తు దేశానికి వచ్చారు. దే ఆర్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఈజిప్ట్. ఈ ఐగుప్తు దేశంలో ఉన్నారు. యేసేపును బట్టి దేవుడు ఐగుప్తు దేశం అంతా ఆశీర్వదించాడు. Because of the judge of the God of the blessed the country of Egypt. ఐగుప్తు దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశం నుండి తన ప్రజలకు విడుదల కూడా కారణం తెలుసా? దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. దేవుడు ఇస్సాకుతో నిబంధన చేశాడు. దేవుడు యాకోబుతో నిబంధన చేశాడు. ఏమి నిబంధన చేశాడు తెలుసా? ఇదిగో నేను కనాను దేశాన్ని, పాలు తేనె ప్రవహించే ఇస్రాయేలు దేశాన్ని మీకు ఎలాగిస్తానన్నాడు? స్వాస్థ్యముగా ఇస్తాను. అంతేనా? The God is making a covenant to the Abraham, Isaac and Jacob. అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఒక నిబంధన చేశాడు. దేవుడు నిబంధన చేశాడమ్మా. ఇదిగో కానాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఒక మాట తెలుసా? మంచి పంటలు భూమి మీద ఎక్కడ పండుతాయంటే ఇస్రాయేల్ దేశంలో. ఇస్రాయేల్ దేశంలో అంత మంచి పంటలు పండుతాయి. ఒక్కసారి నేను నా గొంతులో చేయి చూపించండి. ఇస్రాయేల్ దేశం ఎలాగొండ తెలుసా? ఇప్పుడు ఈ గోడ ఉంది అనుకోండి, దీని మీద పంట వేసేస్తారు. ఆ దేశంలో చాలా శ్రేష్టమైన పంటలు పండుతాయి. అందుకే దేశాన్ని ఏమన్నారంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నారు. ద హనీ అండ్ మిల్క్ అంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు నేను సాక్ష్యముగా ఇస్తాను. ఇస్రాయేల్ దేశం సాక్ష్యంగా ఇస్తానని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు. The God is making a covenant to the Abraham, Isaac and Jacob. ఆ నిబంధన ప్రకారము మోసే కాలంలో దేవుడు విడుదల ఇచ్చాడు. ఆ తర్వాత యాకోబు యోసేపుల కాలంలో ఇస్రాయేల్ జనాంగం అంతా ఐగుప్తు దేశానికి వచ్చారు. ఓ మాట తెలుసా? దేవుడు ఐగుప్తు దేశం నుండి, కనాను దేశాల నుండి ఐగుప్తు దేశం విడుదల ఇచ్చాడు. మామూలుగా విడుదల ఇచ్చి వచ్చి ఇవ్వలే. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఆయనేనంట, ఫరో హృదయాన్ని జాలితో నింపింది ఆయనేనంట. అంతేనా? అంటే ఫరో హృదయం ఏం చేస్తాడు? మోసే వెళ్ళాడు అంటున్నాడు. దేవుడు అన్నాడు మోసేతో, మోసెస్ కమ్ ఆఫ్టర్ మీ. I deliver my people from the badness of Egypt. ఇంకో ఐగుప్తు దేశం నుండి నా ప్రజలకు విడుదల ఇవ్వబోతున్నా నేను. వెళ్ళి నా ప్రజల దగ్గరికి వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళు. ఫరో దగ్గరికి వెళ్ళి ఇదిగో నా ప్రజలకు దేవుడు వాగ్దానం చేసే ఇచ్చాడు జనాంగానికి, కనాను దేశాన్ని సాక్ష్యముగా ఇచ్చాడు. ఇదిగో ఫరో నీ దేశంలో ఉండే ప్రజలకు ఇశ్రాయేలు అందరూ పంపించమని చెప్పినప్పుడు దేవుడు ఫరో హృదయాన్ని ఏం చేస్తాడు? కఠినపరిచాడు. ఎందుకు కఠినపరిచాడు తెలుసా? దేవుడు ఎలా పడితే అలా విడుదల ఇవ్వడం ఐగుప్తు దేశం నుండి. The God has did 10 wonders in the country of Egypt. ఐగుప్తు దేశంలో తన ప్రజల పక్షముగా, ఇశ్రాయేలు జనాంగం పక్షముగా ఎన్ని అద్భుతాలు చేశాడమ్మా? ఎన్ని అద్భుతాలు? 10 అద్భుతాలు. ఒకసారి చెప్పకుండా దేవుని నామమున పడతామా? ఒక్కసారి హల్లు చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 wonders and miracles. 10 అద్భుతాలు చేశాడు. ఒక అద్భుతము కనుక దేవుడి యొక్క బలము కనిపిస్తుంది. ఒక్కొక్క అద్భుతం కనుక దేవుడి శక్తి కనిపిస్తుంది. ఒక్కొక్క అద్భుతం కనుక దేవుడి యొక్క సామర్థ్యం, the ability of God, దేవుడి యొక్క సామర్థ్యం కనిపిస్తుంది. అలాగ 10 అద్భుతాలు చేశాడు దేవుడు. అంతేనా? ఈ భూమి మీద 250 దేశాలు ఉంటే ఏ జనాంగం కొన్ని వేల తెగలు ఉన్నాయి. ఎక్కువ అద్భుతాలు ఏ ప్రజల మధ్య జరిగాయంటే ఇశ్రాయేల్ జనాంగం మధ్య జరిగాయి. అన్ని అద్భుతానికి ఎక్కడ జరగదు. ఎందుకంటే ఇశ్రాయేలుకి తెలియాలి దేవుని గొప్పతనం ఏంటో, దేవుడి శక్తి ఏంటో, ఆయన మహత్యం ఏంటో, ఆయన ప్రభావం ఏంటో. ఎవరికి తెలియాలమ్మా? దేవుడికి తెలియాలి, ప్రజలకు తెలియాలి ఇశ్రాయేల్ జనాంగం. అంతేనా? మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాం. అంతేనా? ఏదో ఒక చదువు, ఒక ఎడ్యుకేషన్ ఉందనుకోండి, మామూలు చదివేస్తే దానికి ఏముంది ఇంపార్టెన్స్? అంతేనా? డాక్టర్ గారు అంటే సువార్త సేవలు బాగా తిరిగేసి లాస్ట్కి వచ్చేటికి ఏమైంది తెలుసా?
అని పెద్ద థామస్ గారు అని పెద్ద డాక్టర్ కేరళలో. ఆ తర్వాత ఏం చేశారంటే ఇక ఎగ్జామ్స్, రేపు ఎగ్జామ్ అనక ఆయన నీ పరిచయం చేసిన రాత్రి అంటే 4-5 క్వశ్చన్స్ చదివాడండి. తెల్లవారు వెళ్ళి చూసేటప్పటికి ఆ డాక్టర్ ఎగ్జామ్లో ఏంటి ఏం కనిపించి రాత్రి ఏ ప్రశ్నలో చదివాడు అదే అక్కడ క్వశ్చన్ పేపర్ కనిపించింది. మంచి ర్యాంకర్గా ఉండి పెద్ద డాక్టర్ అయ్యాడు, ఎంఎస్ డాక్టర్ ఆయన థామస్. ఈ కేమ్ ఫ్రమ్ ద కేరళ. అంతేనా? అంటే మన జీవితంలో కూడా ఎలా పడితే అలాగా జరిగిపోతే మనకి ఎలా ఉండదంటే దేవుని గొప్పతనం మనకు అర్థము కాదు. యు కెనాట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్, ద బిల్ట్ ఆఫ్ గాడ్. దేవుని గొప్పతనం మనకు అర్థం అవ్వాలంటే మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తుంటే అద్భుతాలు చేస్తాం. ఎందుకు దేవుడు అద్భుతం? వై ద గాడ్ ఇస్ డూయింగ్ మిరకల్స్ అంటే ఎందుకు దేవుడు అద్భుతాలు చేస్తారంటే దేవుని గొప్పతనం మనకు తెలియాలి, దేవుని శక్తి సామర్థ్యం మనకు తెలియాలి. ఆకాశం మన్నా కురిపించాడు, అంతేనా? ఆ దేవుడు గొప్పతనం ఏంటో ఇశ్రాయేలుకి అర్థమైంది. బట్టలు చీల్చి నీళ్ళు ఇచ్చాడు. ఇశ్రాయేలు జనాంగంకి అర్థం అమ్మో యెహోవా దేవుడు అంటే గొప్పవాడా, ఎర్ర సముద్రం దేవుడు బయలుగా చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు జనాంగంకి అర్థమైంది. వాళ్ళ చెప్పులు కూడా తెరవకుండా ఆ ఎర్ర సముద్రమును దాటి వెళ్ళి ఆవల ఒడ్డుకి వెళ్ళారు. అప్పుడు అర్థమైంది యెహోవా దేవుడు అంత గొప్పవాడా, అంత మహిమ కలిగిన వాడా అని ఇశ్రాయేలు జనాంగమునికి అర్థమైంది. అనేకమైన సందర్భాలు దేవుడు చేసిన అద్భుతాలను బట్టి, దేవుడు యేసేపు కళ్ళు ఇచ్చాడు, దాన్ని బట్టి ఆయన దేశం అంతా సమృద్ధి ఏర్పడ్డది. అంటే మన జీవితంలో కూడా ఎప్పుడైనా దేవుడు ఎలాగంటే దేవుడు మన ఎలా కలిగిన ప్రణాళికలోనికి ఆ చిత్తంలో నడిపించబడాలంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు పరీక్షలు వస్తుంటాయి. వీఆర్ ద బ్యాటిల్ ఫీల్డ్. అందుకే యోబు గ్రంథంలో యోబు అంటాడు కదా, భూమి మీద నరుల కాలము ఏది కాలం కాదా, యుద్ధ కాలము కాదా అంటాడు. అంటే మన ఈ లోకంలో ఏం చేస్తున్నాం? వీఆర్ ద బ్యాటిల్ ఫీల్డ్. మన పాపముతో పోరాడుతున్నాం, అనారోగ్యంతో పోరాడుతున్నాం, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులతో పోరాడుతున్నాం. ఇంకొంతకాలం వచ్చేటప్పుడు ఇప్పుడు కొన్ని గవర్నమెంట్తో కూడా కొంతమంది పోరాటం, అంతేనా కాదా? మన దేశం ఇంకా కొంచెం పీస్ఫుల్గా ఉంది, కానీ కొన్ని దేశాలకు వెళ్తే ఆ యుక్రెయిన్ దేశం అంటే నిన్న నేను టీవీలో న్యూస్ చూస్తాను, ఇంగ్లీష్ న్యూస్, నిన్న కూడా మళ్ళీ రష్యా దాడి చేసింది. అక్కడ ఏమీ లేదు. ఇంకా ఉక్రెయిన్ దేశం అంటే నేలమట్టం అయిపోయినా ఇంకా రష్యా దాడులు ఆపట్లేదు. ఇస్రాయల్ దేశం 3 సంవత్సరాలు యుద్ధం అవుతుంది, అయినా యుద్ధం ఆగలేదు. అంటే దేవుడు యొక్క గొప్పతనం మనకు తెలియాలంటే ఒక మాట తెలుసా? మొట్టమొదటిగా ఇశ్రాయేల్ దేశం వ్యతిరేకంగా ఎప్పుడు యుద్ధమైంది తెలుసా? 1967 సంవత్సరం యుద్ధమైంది. 67 అనుకుంటున్నాను. ఆ యుద్ధం అప్పటికి ఇంకా ఇశ్రాయేల్ దేశం అంతగా అభివృద్ధి పొందలే. ఎందుకంటే యేసు ప్రభుత్వం పునరుద్ధానం ఆరోహణం తర్వాత, పేతురు యాకోబు యోహానులు పౌలు గారు పరిచయం తర్వాత ఇశ్రాయేల్ దేశం అనేది యెరూషలేము పట్టణ నేలమట్టం చేయబడ్డది ఒక చక్రవర్తి ద్వారా. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రపంచం అంతా చెదిరిపోయారు. మళ్ళీ 1948 సంవత్సరాలు వాళ్ళ దేశం ఏర్పడింది. అప్పుడే దేశం ఏర్పడి ఇంకా సమృద్ధి లేదు, సరైన ఆర్మీ లేదు. చాలా దేశాల్లో యుద్ధానికి వస్తే ఏం చేసి తెలుసమ్మా? ఒక కొండ ఉందంట, పర్వతం లేకపోతే అక్కడ దెబ్బలుంటే ఏం చేశాడు తెలుసా? కర్రలు కట్టి కర్రలు పెట్టారట. అవతల శత్రువులు చూసి బైనాకులర్, అమ్మో ఇశ్రాయేల్ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి అంటే వాళ్ళు పక్షగా పోరాడిదాం ఏం పెట్టారు? కర్రలు పెడితే ఆ కర్రలు చూసి ఏమనుకుంటున్నారు? అమ్మో గన్స్ ఉన్నాయి, ఇశ్రాయేల్ దగ్గర వెపన్స్ ఉన్నాయి, ఇశ్రాయేల్ దగ్గర ఆర్మీ ఉందని చెప్పారు. అందరూ పారిపోయారు. అంటే దేవుడు కార్యం చూసారా? యుద్ధం ఎవరిది? యెహోవా. మన పక్షంగా దేవుడు ఉన్నాడు. మన పక్షంగా యుద్ధం చేసిన దేవుడే, మన పక్షముగా పోరాడే దేవుడే, మన పక్షముగా గొప్ప కార్యాలు చేసేది ఇక్కడ ఆ పర్వతుడు దేవుడే. ఆయనే మన కొరకు రక్తము కాచిన వాడు, ఆయనే మన కొరకు ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు విమోచకుడని యేసయ్య మనతో ఉన్నాడు. అందుకే దీని వాక్యంలో ఉంటుంది కదా, ఇట్టి స్థితి కలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు గాగల జనులు. అంటే మన ధైర్యం ఏంటి? దేవుడు నా పక్షముగా ఒక మాట తెలుసా? మన పక్షం మన బలం ఎవరంటే యేసయ్యమని బలం, మన ధైర్యం అంటే యేసయ్యమని ధైర్యం, మన గురి ఎవరంటే యేసయ్యమని గురి, మన గమ్యం ఎవరంటే యేసయ్యమని గమ్యం. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి,
ఆర్థికమైన సమస్యలు గుండా మనం నడిపించవలసి ఉంటుంది. కొన్నిసార్లు తినడానికి ఆహారం ఉండదు, వండుకోవడానికి బియ్యం ఉండదు. కానీ దేవుడు వాళ్ళు విడిచిపెట్టేవాడు అంత మాత్రం. ఐ వోంట్ లీవ్ యూ, ఐ వోంట్ ఫర్సేక్ యూ. నిన్ను విడివను ఎడబాయునని వాగ్దానం చేసిన దేవుడు. మన కష్టం వచ్చినా విడిచిపెట్టడు, శ్రమ వచ్చినా విడిచిపెట్టడం, నిందల అవమానాలు వచ్చినా విడిచిపెట్టడం. ఎందుకంటే నువ్వు వాగ్దానం చేశాడు, నిన్ను విడివను ఎడబాయి. జనాకర్ కానీ ఒకవేళ మామూలుగా దేశం నుండి ఆయన కాడ మోసే వెళ్ళి అడిగినట్టునే మరో పంపించేస్తే ప్రజలు అందరూ ఏమనుకుంటారు తెలుసా? అమ్మ ఏముందులే, దేవుడు ఊరికినే విడుదల ఇచ్చాడు అనుకుంటారు. కానీ 10 అద్భుతాలు చేశాడు. ఆ 10 అద్భుతాలు వెనక దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్, ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుడికి శక్తి మనకు కనిపిస్తుంది, మన సామర్థ్యం కనిపిస్తుంది, దేవుడికి రోషము పౌరుషము కనిపిస్తుంది, దేవుడికి గొప్పతనము కనిపిస్తుంది. అప్పుడు 10 అద్భుతాలు చేసిందా అప్పుడు కనాన దేశంలో నడిపించింది. ఒక మాట గుర్తుంచుకొని, ఇస్రాయేల్ జనాంగానికి వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఇది నాడు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది సేవకులు ఉన్నాం. ప్రపంచంలో ప్రతి దౌర్జన్య జీవితంలో ఎన్నోసార్లు దేవుడు ఎర్ర సముద్రం పాలిగా చేశాడు, ఎర్ర సముద్రం పాలిగా చేశాడు. ఆయన దేశం నుండి కనాన దేశానికి ఎర్ర సముద్రంలో పాలిగా చేసి దేవుడు నడిపించాడు. ఈ మాట భూమి మీద ఉన్న ప్రతి దౌర్జన్యం చెప్తాడు. ఒకసారి 2 సార్లు కాదు, ఎన్నోసార్లు చెప్తాడు. అంతేనా? ఆ దినాన్ని ఎర్ర సముద్రం అడ్డముగా రావడం ఎవరికి మేలు చెప్పండి? ఈసారి జనాంగమునికే మేలు. అప్పుడు దేవుని శక్తి అంటే తెలిసింది. ఐగుప్తు ప్రజలకు కూడా తెలిసిందా? ఐగుప్తు ఫరోకి తన సైన్యాన్ని తెలిసింది. అమ్మో, యెహోవా దేవుడు అంటే ఎంత గొప్పవాడా, యెహోవా దేవుడు అంటే ఇంత శక్తి కలిగిన వాడా, ఆయన ఇంత సామర్థ్యం కలిగిన వాడు. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు శ్రమలు వస్తుంది, కొన్నిసార్లు ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు ఆర్థిక సంబంధమైన సమస్యలు కూడా కొన్నిసార్లు మనం నడిపించబడాల్సి ఉంటుంది. అప్పుడు దేవుని ఒక్కసారి 2 చేతుల పైకి హల్లించేద్దాం. హల్లెలూయా. అమ్మ చేతుల్లో హల్లి చెప్పండి. చేతులు ఉన్నాయా? కొంతమంది ఒక చేతున్నారు అంటే ఒక చేయి ఉందా మీకు? అందరూ ఒకసారి 2 చేతులు హల్లించేదా? చేదా? చాలాసార్లు చెప్పారు. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడు, ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడాలి. అంతేనా? మరి స్తుతి చెల్లించమని ఏంటి తెలుసా? We are inviting the Prince of God in our midst. దేవుని సన్నిధి మన మధ్యలోకి ఆహ్వానించు. అదే స్తుతి చెల్లించమంటే. ఇప్పుడు ఒకసారి చప్పలు కొట్టండి, ఒకసారి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట తెలుసా? పరలోకంలోని మిగతా ఆ వంటలు వండుకోవడం, అంటలు తోముకోవడం ఇవే ఉండవు. ఉద్యోగాలు చేసుకోవడం పరలోకంలో ఉంటాయా? పరలోకంలో ఏంటి ఉంటుంది తెలుసా? We'll worship the God. We'll worship the God, the real God. We are going to exalt the name of the God, the creator of the universe. సృష్టిని చేసిన దేవాది దేవుని స్థితించరు. దాని బైబిల్లో ఎక్కడుంది తెలుసా? ఐజియా చాప్టర్ 6 గ్రంథం 6 అధ్యాయం ఉంటది. 6 రెక్కలు కలిగిన దేవదూతలు అంట 2 రెక్కలతో ఎగురుతున్నారట, 2 రెక్కలతో మోకములు కప్పుకున్నారట, 2 రెక్కలతో పాదములు కప్పుకున్నారంట. ఏమని స్థితిస్తున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక సిద్ధింపబడుతున్నవాడు మన రక్షకుడు, మోక్షకుడు యేసు. అంతేనా? పరలోక రాజ్యంలో వంటలు వండుకోవడం, అంటలు తోముకోవడం, ఇల్లు కుమార్ శుభ్రం చేసుకోవడం ఇవే ఉండవు. ఒకటి ఉంటుంది, దేవుడిని స్తుతించటము, దేవుని ఆరాధన చేయటం. ఒకసారి 2 చేతులు హల్లు చెప్పండి, ఇంకా చెప్పండి, చప్పలు కొట్టి దేవుని ఆరాధన పడతాం. ఊరికైనా దేవుడు తీసుకొచ్చి నుండి అద్భుతాలు చేశాడు. ఫస్ట్ అమెరికన్, the first American had take place in the among the people of Israel in the country of Egypt. ఒక అద్భుతం చేస్తాడు, 2 అద్భుతం చేస్తాడు, 3 అద్భుతం చేస్తాడు, 4 అద్భుతం చేస్తాడు. అలాగా 10 అద్భుతాలు చేసి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను. అంతేనా? మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాం. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఏదో కష్టం వస్తామో, కష్టం వచ్చింది అప్పుడు దేవుని గొప్పతనం తెలియాలంటే రావాలి, క్రైస్తవులు కూడా శ్రమలు రావాలి.
మరి శ్రమలు వస్తే అనారోగ్యం వస్తేనే అమ్మ ఒకసారి అనారోగ్యం డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ లాభం లేదమ్మా అనేస్తారు. అప్పుడు స్వస్థ వచ్చింది అనుకోండి, అన్నం చేయలేదు ఎవరి నామం పరచబడుతుంది. Among the gentle people, the name of the God must be glorified through our life. అప్పుడు మన జీవితంలో దేవుని నామము మహిమపరచబడతాది, దేవుని నామం గణపరచబడతాది. చూడండి సార్, అందుకంటున్నాడు ఒకసారి అదే మాట ఈ నిర్గమకాండం 19:4 నేను ఐగుప్తు దేశంలో ఏమి చేసిద్దాం అంటే ఐగుప్తు దేశంలో ఉంటుండగా ఓ రోజు అన్నాడు కదా దేవుడితో ఇశ్రాయేలు జనాంగం అన్నారు, ఐగుప్తు దేశంలో మాకు బాగుంది, ఐగుప్తు దేశంలో మాకు సముద్ర ఆహారం ఉంది. ఫరో ఏం చేశాడు సార్, వెట్టి పనులు చేయించాడు ఇశ్రాయేలు అందరితో. వెట్టి పనులు అంటే ఏమి పనులు తెలుసమ్మా? ఇటుకలు కాల్చడం. ఒక మాట తెలుసా, ఇటుకలు బట్టి ఎంతమంది చూసా చేసి చూపించండి. ఎలాగుంటో తెలుసా, చాలా కష్టం అక్కడ పనిచేయడం. అంతేనా, చాలా కష్టం. సిమెంట్లో పని చేయడం అంటే ఇంకా పనులు చేసుకుని తప్పదు కాబట్టి చేస్తారు, కానీ సిమెంట్ పని చేయడం కష్టం. ఎందుకంటే ఆ సిమెంట్ పని చేస్తున్నాడు ఏడుదంటే ఆ స్మెల్ బాడీ కంటే అది ఊపిరితిత్తు లంగ్స్ పట్టేస్తుంది. సిమెంట్ పని చేయడం చాలా కష్టం. అదేగా ఇటుకలు బట్టీలు పని చేయడం కూడా చాలా కష్టం. ఇస్రాయేల్ ఫరో రాజు అంటే ఏసేపు కాలంలో ఉన్న ఫరో రాజు కాదు, వేరే రాజు. ఆ ఫరో రాజు ఇటుకలు పని చేయిస్తున్నాడు, ఇటుకలు పట్టిద్దాడు. ఆయన ఏమంటారు జనగము, మోసే మాకు ఆహారం లేదు, తినడానికి ఆహారం లేదు కాబట్టి మాకు ఐదు దేశంలో బాగుంది, ఐదు దేశం మంచి ఆహారం ఉంది, ఐదు దేశంలో మాకు తినడానికి మాంసం ఉంది అన్నాడు. ఐదు దేశంలో 10 అద్భుతాలు చేసి చీకటిని పంపించాడు, ఈగల గుంపులు పంపించాడు, కప్పలు పంపించాడు. ఐదు దేశంలో నదులు సరస్సులన్నీ కూడా రక్తముగా మారిపోయి ఈ అద్భుతాలు చేస్తున్నాడు, తినడానికి ఆహారం కూడా. అంతేనా? ఎందుకు ఇవ్వలేదు ఆహారం? ఒక మాట గుర్తుంచుకోండి, బైబిల్ గ్రంథం క్లియర్గా మనం చదివితే ఒకేసారి దేవుడు మన్నాను కురిపించాడు. అది ఎప్పుడంటే ఇశ్రాయేలు జనాంగం మధ్య. ఆ తర్వాత మళ్ళీ మన్నా కురిసినట్టుగానే ఎక్కడ బైబిల్లో లేదు. దే హెవెన్లీ ఫుడ్ ఆఫ్ గాడ్ అంట, అనగా పరలోక మన్నా, పరలోక ఆహారం దేవుడు కురిపించాడు. అంటే అలాగా ఒక పూట 2 పూటలు రోజు 2 రోజులు ఆకలితో ఉన్నారు అనుకోండి. మళ్ళీ తర్వాత ఏడు తిన్నారు చెప్పండి, ఏడు తిన్నారు, దేవదూతల ఆహారం తిన్నారు. ఆకాశం మరణకులు ఒకసారి తాడా నీళ్ళు లేకపోతే అన్నారు, ఇదిగో మోసే మాకు తాడా నీళ్ళు లేవన్నారు. అంటే నీకు ఆకాశం నుండి మన్నా ఆహారం కురిపించిన వాడు ఎర్ర సముద్రం పాయలుగా చేసిన వాడు నీళ్ళు ఇవ్వలేడా? అంతేనా? అక్కడ మోసే దేవుడు వెళ్ళి ఒక మంచి నేల, పొలం మంచి నేల మీద కొట్టి నీ కర్రతోటి నీకు నీళ్ళు ఇస్తారంటే దేవుడు అద్భుతమైన ఎలాగవుతుంది? అలాగట్లే దీన్నమ్మా బండతో మాట్లాడమన్నారు. అంటే చూడండి సార్, బండ నీళ్ళు ఇస్తుందా? దేవుడు ఎప్పుడైనా మనం బోర్ తవ్వుతున్నాడు, రాయి పడితే అక్కడ నీళ్ళు పడవు, అంతేనా కాదా? పడవ రాయి పడితే. కానీ ఇక్కడ ఏమైంది చెప్పండి, బండతో మాట్లాడి నీకు నీళ్ళు వస్తుంది. అదే మాట ఇక్కడ రిమైండ్ చేస్తున్నాడు మోసే. దేవుడు ఏమంటాడంటే మళ్ళీ చదవండి ఒకసారి, 90 చాప్టర్ 19 అమ్మ నిర్గమాకాండం 19:4 ఓపెన్ చేయండి బైబిల్స్. ఏమి చేసిద్దును? ఏ రెక్కల మీదమ్మా? గద్ద రెక్కల మీద మోసి. చూసారా ఎలా మోసారంటే దేవుడు? ఏ రెక్కలమ్మా? ఒక మాట తెలుసా, మృగాలన్నింటిలో రాజు సింహం, పక్షులన్నింటిలో రాజు గద్ద, పక్షి రాజు అంటారు. జంతువులన్నింటిలో కూడా రాజు ఎవరంటే సింహం. ఒక మాట తెలుసా, సింహం పిల్లల దగ్గర కాదు, ఏ పులుగు కానీ ఇంకేదైనా జంతువు వెళ్ళగలదా? సింహం అంటే ఈవెన్ ఏనుగు కూడా భయమే. సింహం అంటే ఏనుగు కూడా సింహం దగ్గరికి వెళ్తాం, మాకు సింహం దగ్గర ఏనుగు కింద భయమే. సింహం అనేది ఒక బలమైన సింహం అయితే ఏనుగుని కూడా చంపేస్తాం. కానీ సింహం దగ్గరికి ఏ జంతువు వెళ్దాం అంత వేగంగా, ఎందుకంటే మృగాలంటికి రాజు కాబట్టి. అదే మగ పక్షులంటికి రాజు ఏంటమ్మా? గ్రద్ద. గ్రద్ద అంటే మాత్రం ఏ పక్షి కూడా గద్ద దగ్గరికి వెళ్దాం. మిగతా పక్షులు ఇప్పుడు పిచ్చుకలు ఉంటాయి, కాకులు ఉంటాయి, వేటికంటే ఎక్కువ
మాంసాలు ఎక్కువ తిను. అవి ఏంటంటే అంటే గింజలు అవుతుంటే. ఇక్కడ గద్ద ఏంటంటే తెలుసా? అది మాంసమే తింటుంది. అటువంటి గద్ద రెక్కల మీద గద్ద ఏ విధంగా అయితే కోడి తన పిల్లని రెక్కల కింద దాచినట్లంట. అంతనా మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఒక కీడు వస్తుందంటే కాపాడుతాడు, ఒక సమస్య వస్తుందంటే కాపాడుతాడు. కొన్నిసార్లు ఎవరు చేస్తుంటాడు దేవుడు, ఇదిగో సమస్య రాబోతుంది, జాగ్రత్తగా ఉండు. అదే అలాగ గద్ద రెక్కల మీద ఎక్కించుకొని వచ్చారంట దేవుడు. అంటే దేవుడికి తన ప్రజల ద కన్సర్న్ ఆఫ్ గాడ్ అబౌట్ హిస్ పీపుల్, తన ప్రజల మీద దేవుడికి ఎంత భారం ఉంది, తన ప్రజల పక్షంగా దేవుడికి ఎంత బాధ్యత ఉందో ఒకసారి చూడండి. అది ఇక్కడ అంటాడు కదా, సార్ చూడండి, గద్ద రెక్కల కింద. అమ్మ ఇప్పుడు చెప్పండి, మనల్ని మోస్తుంది ఎవరు చెప్పండి అమ్మా? ఎవరు మోస్తున్నారు మనల్ని? అమ్మ నా భర్త మోస్తున్నాడండి కాదు, నీ బిడ్డలు మోస్తున్నారు కాదు, నీ భార్య మోస్తుంది కాదు, మనందరూ మోస్తుంది ఎవరంటే ఇది నాడు సజీవ లెక్కలు ఉన్నామంటే, ఇది నాడు దేవుని మందిరానికి వచ్చామంటే, ఇది నాడు దేవుని నామాన్ని మహింపరుస్తున్నామంటే, ఇది నాడు దేవుని మాటలు వింటున్నామంటే బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. Because of the grace of God, we are like this. Because of the grace of God, we are prospering in our life. యేసుని బట్టి మనం ఉన్నాం, యేసుని బట్టి మనం ఆశ్రయించబడ్డాం, యేసుని బట్టి తన సమృద్ధి మనకు వస్తుంది, యేసుని బట్టి మనకు బలం వచ్చింది, యేసే మన ధైర్యము, ఆయనే మన గురి, మన గమ్యము. ఒక మాట చెప్పాలంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ లైఫ్ టు ఎండింగ్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితాలకి ఆది ఆయన, అంతము ఆయన, మొదటి వాడు, కడపటి వాడు, అల్ఫా అయిన, ఓమేగా అయిన. ఒక మాట చెప్పాలంటే మన జీవితానికి సమస్తము కూడా మన రక్షకుడి మోచకుడైన యేసే మాట. అంతేనా? మనకు సమృద్ధి ఇస్తున్నాడు, ఆదరణ ఇస్తున్నాడు. తల్లి తన బిడ్డను మరిచిన యెహోవా నిన్ను, చెప్పండి ఒకసారి ఏంటమ్మా? తల్లి తన బిడ్డను మరిచిన యెహోవా నిన్ను మరువడు. ఒక మాట తెలుసా, నాకు ఎప్పుడు కూడా కన్నీరు రాదు. ఎన్నో బర్రెలు చేస్తుంటాం, పెళ్ళిళ్ళు చేస్తుంటాం, ఎన్నో నిశ్చితార్థ ప్రదానాలు చేస్తుంటాం. ఈ మధ్య అమానగా నిన్నప్పుడు కొంచెం కక్కితే నాకు ఎంత బాధ అనిపించింది, ఎంత బాధ అనిపించిందో నాకు. కన్నీళ్ళు వచ్చిన ఎంత బాధ అనిపించింది, వాళ్ళ చూస్తుంది చాలా బాధ అనిపించింది. వాసం గారు అంటారు, ఎందుకంటే అది కంగారు పడతారు, ఏమైంది పిల్లలకి అక్కడ కావనండి. చూసారా? అంటే మన బిడ్డల మీద మనకి ఏంటి ఉంటుందో అంత మమకారం. మన బిడ్డల మీద మనకున్న మమకారం కొంటే మన రక్షకుడి మోసకుడు వేసే ఇంకా మమకారం. ఆయన మనకి ఇంకా బాధ్యత కలిగిన వాడు, ఇంకా మనల్ని మోసేవాడు. అందుకంటే ముదిమ వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను. అదే మాట గద్ద రెక్కల మీద మోసినట్ట కదమ్మా. నా యొద్దకు మేము ఎట్లు చేర్చుకుంటున్నాం, మీరు చూచితిరి. ఎలాగ ఏంటమ్మా చెప్పండి ఒకసారి, ఏంటి వినాలంటే ఇంగ్లీష్ లో ప్రయోగం ఉంటుంది అమ్మ. బైబిల్ ఉన్నారు అందరూ చదవండి. గోల్డెన్ వర్డ్స్ షల్ నాట్ బి రిపీటెడ్. బంగారు మాటలు పదే పదే రిపీట్ చేయబడమంట. అంతేనా? మరొక మాటలు ఏమిటి? యెహోవా నీకు దొరికే కాలం ఉంది ఆయనను. You have to see the God in a right way, in the right time. దేవుడు ఎలా వెతకాలంటే యెహోవా మనకు దొరికి కాలం అందే అప్పుడే మనం వెతకాలి. అంతనే కాదు, తర్వాత కాలం అంటే అబద్ధం. కొన్నిసార్లు దొరుకుతుంది, మనకు సమీపముగా ఉంటాడు. మోసే అన్నాడు కదా, నగరాన్ని మహిమని చూడాలన్నాడు. ఎందుకంటే పాత గ్రంథాల ప్రకారం దేవుడి మహిమను చూసి దేవుడు చూస్తే మానవుడు బ్రతకడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మహిమ కలిగిన వాడు, మార్చం కలిగిన వాడు. దేవదూతరాన్ని చూడలేక మొహాలు కప్పుకుంటే మనిషిని మనం ఎక్కడ చూడగలం? కానీ ఓడి అంటాడు, గాడ్ ఐ వాంట్ టు సీ గాడ్, ఐ వాంట్ టు సీ గాడ్, ఐ వాంట్ టు సీ గాడ్, నేను చూడాలి అయినా. అప్పుడు దేవుడు అన్నాడు తెలుసా, మోసే ఆశను బట్టి, మోసే పని చేయి, ఒక బండ ఉంది కదా, బండ చాటు మీద దాక్కో. నేను అటువంటి వెళ్తున్నప్పుడు నా ముందు పార్సల్ చూడలేదు కానీ వెనపక్క పార్సల్ చూడగలవాడు. అంతేనా? అంటే దీని అర్థమేంటి తెలుసా? అప్పుడు మోసేకి అర్థమైంది దేవుని గొప్పతనం ఏంటి.
ఆయన మహత్యం ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, ఎంత శక్తి కలిగిన వాడు, ఎంత సామర్థ్యం కలిగిన వాడు దేవుడు అన్నారు. అదే మాట ఇక్కడ అంటున్నాడు సాక్షులండి. నా మాట ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అంతేనా కాదు? దేవుని మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన సన్నిధి కలిగి జీవించాలి. అంతేనా? నా మాట విని ఎడలా మీరు బ్రతుకుతారు అంటాడు. ఒక చిత్రాకారుడు మరో చిత్రాకారుడు అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకి దీపమును నా త్రోవలకి వెలుగైనాను అంటున్నాడు. అంతేనా? మరొకసారి ఇంకో అంటాడు కదా, నీ మాట నాకు ఆదరణ ఇచ్చింది అంటాడు. నా కష్టంలో నీ మాట నాకు ఓదార్చింది. అంతేనా? నా కష్టముల వల్ల ఓదార్చింది దేవుని మాట. The God's word will give such an eternal comfort of God. దేవుడి యొక్క మాట నిత్య జీవములోకి నడిపిస్తుంది. The God's word live into the perfection. The God's word live into the heaven of God. అందుకంటున్నాడు ఒకసారి చూడండి, నా మాట విని మీ కాగా మీరు నా మాట విని శ్రద్ధగా ఎలా వినాలంట? శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన. ఎలాగ ఏది అనుసరించి నడిచాలంట? ఒక మాట చెప్పండి అమ్మ, ఒకసారి నా గొంతులకు హల్లి చెప్పండి అమ్మ. మిగతా వింటలేదా? ఒక్కసారి ఏం హల్లి చెబుదా? ఒకప్పటికా చెబుదా? చెబుదా? చప్పటి దేవునామా. ఇక్కడ ఏముంది ఒకసారి చూడండి, నా నిబంధన, నా మాట శ్రద్ధగా విని నా నిబంధన. ఒక్కసారి ఈ మాట విని. క్రైస్తవ జీవితం అంటే ఒక రోజుకి సంబంధించింది కాదు. క్రైస్తవ జీవితం అంటే ఒక వారానికి నెలకు సంబంధించింది కాదు. క్రైస్తవ జీవితం అంటే ఒక సంవత్సరానికి సంబంధించింది కాదు. అంతేనా? జనరల్ పిల్లలకి అలాగే 10th క్లాస్కి వస్తే పరీక్ష, పబ్లిక్ ఎగ్జామ్. ఫస్ట్ క్లాస్ నుండి 9th వరకు నువ్వు మరికల భారత వచ్చిన ఆపేరు ప్రమోట్ చేస్తారు. అలా అంతేనా? ఫస్ట్ క్లాస్ నుండి 2nd క్లాస్, LKG నుండి యూకేజీ నుండి ఫస్ట్ క్లాస్, అక్కడ నుండి 2nd క్లాస్. మార్కులు రాకపోయినా అలా ప్రమోట్ అయిపోతుంటారు. 10th వచ్చినట్టు గేట్ అవుతుంది పబ్లిక్ ఎగ్జామ్, కంపల్సరీగా పాస్ అవ్వాలి. అంతేనా? అలాగే దేవుడు కూడా ఏమంటాడు, ఆయన నిబంధన అంటే క్రైస్తవ జీవితం అంటే ఏదో పబ్లిక్ ఎగ్జామ్లో ఒకసారి మందిరికి వెళ్ళి సరిపోదు, ఒక సంవత్సరం దేవుడిని వెంబడించి సరిపోదు. అలాగా ఏ దినమైతే ప్రభువు యొక్క అమూల్యమైన రక్తం వచ్చేది విమోచించబడి యేసయ్యా నీ కొరకు బ్రతుకుతానని దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం చేసుకున్నాము, ఆ దినము మొదలుకొని ప్రభు రాకట వరకు, మన మరణం వరకు ఆయన ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అనుదినము ఆయన వెంబడించాలి. అదే మాట యేసయ్య చెప్పాడు, ఇఫ్ ఎనీబడి వాంట్ టు ఫాలో మీ లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్, టేక్ హిస్ క్రాస్ అండ్ ఫాలో మీ. ఎవడైనా నన్ను వెంబడించ గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని వారానికి ఒక రోజు సిలువ ఎత్తుకుని వెంబడించమన్నాడా? నెలకు ఒకసారి సిలువుడు ఎత్తుకుని వెంబడించమన్నాడా? సంవత్సరానికి ఒకసారి సిలువుడు ఎలాగనలే. ఏమన్నాడు? అనుదినం, ఎవ్రీ డే యు హావ్ టు క్యారీ ది క్రాస్ ఆన్ యువర్ షోల్డర్స్. అనుదినం ఆయన సిలువును ఎత్తుకొని వెంబడించారు. మనం అనుకుంటాం కదా, మీకు అర్థం తెలిసినా తెలియదు కానీ గుడ్ ఫ్రైడే టైంలో ఏం చేస్తారు తెలుసా? చాలా మంది అమెరికన్స్, ఇండియన్స్, యూరోపియన్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? ఇస్రాయేల్ దేశానికి వెళ్ళి యేసు ప్రభులాగా యెరూషలేము పట్టణంలో శిలువుడు మోసుకొని ఆ గొల్గోతా కొండ దగ్గరికి వెళ్తారు. ఇప్పటికీ గొల్గోతా కొండ ఉంది. అంటే శిలువుడు మోసుకోవడం అంటే అది కాదు. అంతేనా? శిలువుడు మోయడం అంటే అది కాదు. శిలువుడు మోయడం అంటే ఏంటంటే ఆయన శ్రమలను ఆయనతో పాటు, అందుకే పౌలు అంటారు సంఘము ఆయన శరీరము కనుక క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయించాడు. యేసు ప్రభు సంఘము కొరకు, ప్రజల కొరకు, కలిసి సమాజం మానవ జాతి కొరకు అని ఎంతో శ్రమలు అనిపించారు. అందులో కొన్ని మిగిలిపోతే ఆ శ్రమలు మనం ఏం చేయాలి? ఒక్క మాట ఒకసారి అది చూడండి అమ్మ. ఏదైనా బయట ఆరాధన చేస్తున్నాం, ఇది కూడా ఒక సిలువే. అవునా కాదు చెప్పండి? అవునన్నా అది చెప్పండి అమ్మా. ఇది కూడా ఏంటి? ఇది ఏంటి? ఇది కూడా ఒక సిలువే. నా భూమి మీద కరుణ వచ్చింది, అదొక సిలువ. కొన్నిసార్లు భర్త ఒక సిలువ, భర్త కూడా సిలువే. కొన్నిసార్లు బిడ్డలు తల్లిదండ్రులు మాడిన బిడ్డలు కూడా ఒక సిలువ అవుతారు. ఉద్యోగం ఒకప్పుడు ఏంటి? ఉద్యోగాలు ఈజీయా. నేను ఎప్పుడైనా కోటికి వెళ్ళినాడు, గాజువాకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా ఆటోలు 10 ఆటోలు ఉంటాయి ఆ రోడ్డు పక్కన. ఇంకా ఆ ఆటో దగ్గరికి వెళ్ళం, ఇంకా మనం ఎక్కడితో అక్కడ ఉంటే ఆటోలు ఇక్కడ ఉంటే వచ్చింది అనేయండి రండి ఎక్కువ ఆటో ఎక్కుతాం. ఇదన్నా ఆటోతో ఆటో ఒక సిలువ. ఇలా చాలా సిలువలు మారుతుంటాం.
చెప్పిన సిలువ ఏంటంటే దేవుని కొరకు బ్రతకడమే గొప్ప సిలువ. That is not, it is not that much easy to live the successful Christian's life, the successful believer's life. ఒక సమర్థవంతమైన విశ్వాస క్రైస్తవ జీవితం జీవించడం అంటే ఇది కాదు. దినాల్లో చాలా కష్టముతో కూడింది. అదొక సిలువ. ఎప్పుడైనా అర్ధరాత్రి ఫోన్ వచ్చిందంటే మా భయమే. ఎందుకంటే ఏ బర్యాలు చేయాలా, ఏటయ్యారో ఏట అంతేనా. మా బర్యాలు చేయాలంటే మీరు చెప్తే నమ్మరు. చాలా అది అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఆ బ్యాక్టీరియా అంతా కడుపులోకి వెళ్ళిపోతుంది. డెడ్ బాడీ నిలబడి పాటలు పాడాలి, డెడ్ బాడీలో వాక్యం చెప్పాలి. ఆ పాట పెట్టే వరకు కూడా పక్కనే ఎదురుగా ఉండాలి. ఇలాగా అనేకమైన శివుడు మనం మోస్తాం. అందుకే అక్కడ దేని వాక్యం ఏముంది? ఒకటి ఆయన మాట శ్రద్ధగా అంటారు. రెండోదిగా నా నిబంధన అనుసరించి నడిచింది ఎడల ఒక్కసారి బైబిల్ ఇలాగ ఎట్లండమ్మా ఇలా బైబిల్ భూమి ఆకాశములు గతించిపోవచ్చు గాని దేవుని మాటలో ఒక సున్న గాని ఒక పొల్లు గాని తప్పిపోదు. ఏం నశించిపోవచ్చమ్మా? దేవుని వాక్యం నశించిపోవడం కంటే ఈజీగా భూమి నశించిపోవద్దంట, ఆకాశం నశించిపోవచ్చు కానీ దేవుని మాటలు ఒక సున్న గాని బైబిల్ గ్రంథములో రాయబడిన ప్రతి మాట సత్యమైనది. Every word in the Bible, every sentence in the Bible, every verse in the Bible, every chapter in the Bible, every book in the Bible. భూమి నశించిపోవచ్చు, ఆకాశము నశించిపోవచ్చు కానీ పంచభూతములు నెక్కలి వ్యాండ్రములతో నశించిపోవచ్చు కానీ బైబిల్ గ్రంథములో ఉన్న ఒక మాట కానీ ఒక చిన్న గాని పుల్లు గాని తక్కువ. ఎంత గొప్ప దేవుడు చూడండి సార్. దేవుడు ఏమన్నాడు? నా ఆజ్ఞలు శ్రద్ధగా విని రెండవదిగా నా నిబంధన ప్రకారం గైకుంటే ఎలా చూస్తున్నాడు చెప్పండి అమ్మా. అమ్మ ఒకసారి చూడండి, తల మంచిదా తోక మంచిదా అమ్మా చెప్పండి. మంచి చేప ఒక 300-500 మంచి చేప కొనుక్కుని వచ్చేమనుకోండి. మన ఇంటికి వెళ్తే నేను పాసం గారు రాడికి వెళ్ళి మంచి చేప తెచ్చాడు. మంచి చేప అంటే ఇప్పుడు ఒక పొట్ల 100-200 రావట్లేదా? 1000-2000 ఉంటుంది చేప మంచిది. కొయినా కావాలంటే 3000-5000 ఉంటుంది. ఆ చేపలు దేన్ని మనం ప్రిఫర్ చేస్తాం చెప్పండి అమ్మా? తోకముక్క వేసుకుంటావా? ఏది వేసుకుంటా అంటే దేవుడు మరి ఎలా ఉంచుతాడు? తలగా ఉంచుతాడు, తోకగా ఉంచుతాడా? తలగా ఉంచుతాడు. సమాజం ఎదుట ఉన్నతముగా ఉంచుతాడు. సమస్త జన్మల కంటే దేవుడు ఉన్నతంగా ఉంచాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడిన మాట I will magnify you, I will glorify you, I will bless among the people. When the people look at us, దేవుడు మనం చూసినప్పుడు అమ్మో దేవుడు గొప్పవాడు, దేవుడు మహిమ కలిగినవాడు. అదే మాట ఇక్కడ రాయబడి ఉంది. ఒకసారి హల్లి చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈసారి పక్షముగా గొప్ప కార్యం చేశాడు. మన జీవితంలో కూడా ఆయన శక్తిగా నశించలేదు, ఆయన సామర్థ్యం నశించలేదు. నమ్మగలిగితే అది దినము కూడా తన గొప్ప కార్యాలు మాత్రకాలం మన పక్షం చేస్తాడు. అతి కృపను దేవుడు మన పక్షంగా జరిగించిన కాక విన్న మాటలు మీరు వద్దరు పని గాడ్ మే బ్లెస్, గాడ్ మే ఫ్లోరిష్ దిస్ మెసేజ్. తల వంచి కలుమసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యము గల దేవానికి వందనాలు చెల్లిస్తాం. మీరు గొప్ప దేవుడు. ఈ ఆరాధన ఘనంగా జరిగించినందుకు అందరూ సరైన పైకి దేవ వచ్చింది. ఆయన పాట జరిగి నామం తెచ్చుకున్నాం, సిద్ధాంతం సాధించారు. నీ పని వేరే వాక్యం వినిపించావు తండ్రి. వేరే మాటలు బిడ్డల ఫలితం ఇచ్చాను తండ్రి. అంతేనా? ఈ వర్తమానం యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎంతమంది ఉంటున్నారో వారందరూ కూడా దీవించమని ప్లాన్ చేస్తాను. నేను అడిగి కొందరు జాయిస్ దీవించి ఇంకా తన ఆఫీస్ ఓపెన్ చేసుకున్న తప్పదు. అన్నగారు శాంతిగా పెద్దలు అందరికీ వాక్యం అనుకో సుజన భద్రపరచండి సింగపూర్ ఉన్నాడు. నేను అడిగి కొందరు ఆల్సింది నేను ఆ జాయిస్ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా రాడనుకుంటున్నాను. తేజాలు దీవించి జయాలు దీవించినాడు. మరి చెప్పి ఆజ్ఞాలు దీవించమని రాదు. చండపాలు మెడిసిన్ దీవించి గర్భం దంచాను. నేను భక్తి సురేష్ కుమార్గా గర్భం దంచాను. ప్రియాంకగా గర్భం దంచాను. దుబాయ్లో ఉన్న అతను నవీన్ దీవించినాడు. నవీన్ యొక్క వివాహం కైస్ వివాహం ఆ చేతులు జరడానికి దంచాను. నేను అడిగి కొందరు అగ్రికల్చర్ రాజకీయ దీవించినాడు. నేను కొందరు అతని తండ్రి నేను ఐలాండ్ పేచీలు చేస్తాను హరితాన్ని, ఇంగ్లాండ్ పేచీ చేస్తాను అది హరితాన్ని
అయినట్టు PhD చేస్తున్న వినయ్ గారిని కూడా దీవించినాడు తండ్రి. బెంగళూరులో నేను ఇంటర్న్షిప్ చేస్తున్న సోజనాన్ని దీవించినాం. కానీ శ్యామ్ గారికి కూడా మన యాక్సిడెంట్ అయింది, మీరు స్వస్థపరిచారు. నీ బలముతో నీ శక్తిని శ్యామ్ గారిని నింపుతున్నాం తండ్రి. కదా నాకు దుబాయ్ సిద్ధిపాల కుటుంబాన్ని దీవించినాం. దుబాయ్లో పనిచేస్తున్న విశాఖ గారి వారు పంచారు, సాయి గారిని వారు పంచారు, కిషోర్ గారిని వారు పంచారు. రమణ గారిని, ప్రసాద్ కుమారి గారు చేసిన జాబ్స్ దీవించినాడు కదా. తల్లి మధ్య కూడా ఆపరేట్ జరిగింది తండ్రి. ఇచ్చిన స్వస్థపడి అందరూ ఆచరిస్తాం. రాధాకృష్ణ గారి కుమార్తె పెద్ద కుమార్తె మంజు వివాహం కూడా వచ్చిన ఘనంగా జరగడానికి ఇచ్చిన వివాహ పర్యటన ఈ రక్తాన్ని పంపజేస్తున్నాం తండ్రి. రాజుగారికి, ప్రభావతి గారికి, భాస్కర్ మధ్యలోకి రావాల్సిన ఆ ల్యాండ్ అంతా త్వరలో రావడానికి ఇచ్చిన ప్లాన్ చేస్తున్నాం. కళ్ళ బిర్యామ గారి కుమారులు కూడా విదేశస్తున్నారు, భద్రపరిచిన తండ్రి. గిరియలు ఎలియా చెప్తాను నేనా తండ్రి కొందరు ఆచరిస్తాను తండ్రి. నేను అందరి తండ్రి నన్ను కొందరాను. నేనా తండ్రి నేను హంగేరిలో ఉన్న కుటుంబాన్ని దీవించిన వారి బిడ్డల స్టడీస్ గొప్పగా జరిగించిన. నేను అమెరికన్ శుద్ధి కుటుంబాన్ని, గాడి గారి కుటుంబాన్ని కూడా దీవించిన. నేను ప్రత్యేకంగా తండ్రి మా చుట్టుపక్కల ఉన్న వారందరూ దీవించినాను తండ్రి. తాతగారు, మామగారిని బలమ చెప్తారని DSP గారి కుటుంబాన్ని దీవించారు. సాయి గారు ఇల్లు కట్టుకున్నారు, వారి కుటుంబాన్ని దీవించినాను. వరలక్ష్మి గారి తండ్రి నేను కుమారుడు కూడా నేను మంచి ఆఫీస్ క్యాడర్లు ఉన్నాడు, వారి కుటుంబాన్ని దీవించినాడు. ఆ మూడంతల బిల్డింగ్లో ఉన్నాం, అది కూడా వారు అందరూ దీవించారు. రామారావు గారి, విజయ్ గారిని దీవించినాడు. సంతోషిని మరి బిడ్డలు తను వర్షం దీవించాడు. తను కూడా ఎక్కువ వచ్చింది, భద్రపరిచినాడు. ధనలక్ష్మి కుటుంబాన్ని దీవించినాం, మల్లేశ్వర కుటుంబాన్ని దీవించినాడు. కదా ప్రసాద్ గారి వ్యాపారాన్ని దీవించినాం. ప్రసాద్ గారికి, అపరాధ్ గారికి కూడా ఆర్థిక సమస్యలు త్వరపడి ఆజ్ఞాపిస్తాం. లాయర్ గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తాం. అర్థంగా నీకు వదనాలు తెలుస్తాం. నేను తన శైలి గారి కుటుంబాన్ని దీవించాం, ప్రసాద్ గారి కుటుంబాన్ని దీవించాం. నాన్న తన్ని కొందరు అందరూ చెరిపైకిద్దాం. నేను జాన్మ గారిని, మేరీ గారిని బిడ్డ అన్ని దీవించు. వెంకటరావు గారి, రత్మాల గారికి ఇంటిని బలమశక్తి తెలుపుతున్నాం. నేను కమలం గారు, వర్ధాన్ గారికి, కమలం గారికి బలమశక్తి తెలుపుతాం. దిలీప్ కూడా చెప్పిన విదేశాలంటే మార్గంలో సలహాలు చేయండి. అన్న మల్లుడు, ప్రసాద్ గారికి విదేశాలంటే మార్గం సలహాలు చేయండి. కమలం గారి కుమారుడు నాగేంద్ర గారు కూడా సింగపూర్ భద్రపరిచినాడని కొందరు తెలుస్తున్నాం. నేనాడు కొందరు సిస్టమ్ గారు బంగారం పోయింది, త్వరలో అనుకుంటుందా ఇచ్చారు. ధృతమ్మ గారు మనవాడు తండ్రి. మేరే కుమారుడు జోసాలను కూడా 8 లక్షల రూపాయలు కట్టారు. ఏమంటే ఒక రూపాయి పాకం తిరిగి రావడానికి ఒప్పందా ఇచ్చిన అమౌంట్ అంటారు. నేనానికి అదనాలు చెల్లిస్తున్నారు తండ్రి. కానీ కూడా తండ్రి ట్రీట్మెంట్ తీసుకుని తండ్రి స్వస్థను ప్రకటిస్తున్నాం తండ్రి. నేను జస్వంతరియా స్టడీస్లో గొప్పగా జరిగించాను. నేనానికి అదనాలు తండ్రి. రాహిలమ్మ, రమ్య ఇల్లు కట్టుకుంటాను, గృహ గొప్పగా జరిగించాను. నా కుమారి గారి, హస్బెండ్ గారు కూడా దూరదేశంలో భద్రపరిచిన తండ్రి. నా తండ్రి జర్మనీలో ఉన్న రాజేష్ గారు దీవించిన తండ్రి. కుమారి గారు కాపీ అల్లుడు తండ్రి. నేనానికి వందన కేసమ్మ మనవరెవరో చనిపోయి తండ్రి. ఆ కుటుంబానికి మీరు ఆదరించుకొని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. తేజ ప్రొఫెసర్ అంతా దీవించుకొని ప్రార్థన చేస్తున్నారు. దోసని రాజ్యముడు దేవదత్త కుదిన కీర్తన మంచి డిప్లొమా ఫీచర్ దయచుకొని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. షారుడు కూడా మంచి పర్మనెంట్ జాబ్ దయచారు. క్రిస్టియన్ హాస్టల్ స్టడీస్లో గొప్పగా జరిగించినారు. నేనానికి వందనాలు చేస్తున్నాం. రాజా చేతిపడిని దీవించి దేవర మార్టిన్ గారిని వారి బిడ్డలు, వారి కుమారుడు రాజుగారి కుటుంబాన్ని కూడా దీవించిన తండ్రికి వందనాలు చేస్తున్నాం. నేనాథ కొత్తకేశ్వర గారికి బలమశక్తి అందిస్తున్నాం. నేనానికి వందనాలు చేస్తున్నాం తండ్రి. నేనానికి వందనాలు. సంతోష గారు నలుగురికి మాత కుటుంబాలు దీవించాం. సంతోష గారు కూడా బలహీనకుంటుంది, బలమశక్తి నింపుతున్నాం తండ్రి కదా. రవి కూడా హై పొజిషన్ ఇచ్చాను తండ్రి. అలా గృహం కట్టుకోవాల్సిన ధనం అంతా సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ 2 చేలు ప్రత్యేక 2 చేలు పైకి వెళ్తారు. నేను గ్లోరీ గారు మా మధ్యలో నడిపిస్తున్నాను తండ్రి. గ్లోరీ గారు దీవించినాడు. శ్రావణికి త్వరలో మంచి వాహనం జరగడానికి పొందించండి. శ్రావణి డ్యూటీ దాపాల్సింది. నేను నవీన్కి కూడా మంచిగా ఉన్నప్పుడు ఏదో 10,000 12,000 కాదు. నేను నవీన్కి 20,000 30,000 40,000 50,000 జీతం నవీన్కి ఇవ్వమంటారు. మంచి భవిష్యత్తు నడిపించినాడు. దానికి వందనాలు చేస్తున్నాను. చిన్న రక్షణగా ఇచ్చండి. గణపతి గారు రక్షణగా ఇచ్చేయండి తండ్రి. ఇంకా రక్షణ లేని తండ్రి. భోజ గారి మందిరానికి వచ్చి వాక్యం గొప్పగా ఇచ్చేయండి తండ్రి. దానికి వందన. ఈశ్వరా గారు, లక్ష్మి గారికి బలమైన శక్తి ఆరోగ్యానికి నింపుతున్నాం తండ్రి. మరి 3 కుమార్తెలు కొంతమంది దీవించి, తండ్రి గారిని మనవరాలు దీవించినారు. అది రోజు పర్యటనకు ఒప్పందం ఇచ్చారు. అన్నకు రోజు పర్యటనకు ఒప్పందం ఇచ్చారు. నేనానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను కూడిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు దీవిస్తాం. వృద్ధిలో జాన్ డేవిడ్ కుటుంబాన్ని దీవించినాడు. విక్రమ్ గారు కూడా బలమశక్తి ఆరోగ్యం నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేనానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేనా కూడిన ప్రతి ఒక్కరిని నేను ప్రత్యేక విన్న మాటలు కూడా నేను కొత్త గారు 3 కుమారులు వారి కుటుంబాన్ని దీవించి పెద్ద కుమారుడికి ఇచ్చిన ఆరోగ్య బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేనానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు దీవించారు. విశాఖపట్నంలో ప్రజలందరూ దీవించినట్టు వందనాలు చెల్లిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం, భారతదేశంలో తల్లి దీవించు. ఇస్రాయల్ దేశంలో కూడా భయంకరమైన అవుతుంది తండ్రి. ఆ ఇద్దరు ఆత్మను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా దేశాలు దీవించు, దేశ సమాధానం దీవించిన అతని పైకెద్దాం. నేను ప్రభాకర్ దగ్గర పెద్ద కుమారుడు కూడా 2 దినాలు హైదరాబాద్ నుంచి స్టార్ట్ జరిగించండి. నేను ఆ వివాహం కూడా గడగ జరడానికి వివాహానికి నేను ప్రభాకర్ పెద్ద కుమారుని కావ్య కోడలు కూడా మీరు సిద్ధపాటు చేయండి.
ప్రభాకర్ చేస్తున్న లైఫ్ సంవత్సరాంతా దీవించండి. నేను శుద్ధి లైవ్ కుటుంబానికి, నాయుడు లైవ్ కుటుంబానికి, నేను తండ్రి రమేష్ లైవ్ కుటుంబానికి, శుద్ధి లైవ్ కుటుంబానికి నేనాడికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి నేనాడికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేనా తండ్రి నేను తన కుమార్ లైవ్ కుటుంబాన్ని, జడ్జి గారిని తండ్రి, నేనా తండ్రి బెచ్చుగారి తండ్రి వందనాలు చెల్లిస్తాను. సాక్షి గొప్ప అమ్మ ఒక్కసారి చెల్తాయి కదా. నేను లక్ష్మి గారి కన్నా రాబాబు కుమార్ పట్టిందే ఇచ్చాను. నేనా తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేనా తండ్రి నేను కుటుంబాన్ని కూడా దీవించుకొని కాల్ చేస్తున్నాం తండ్రి. నేనాటి వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి కూడా వందనాలు తండ్రి. నేను జోషి గ్లండారు వాళ్ళకి ఇచ్చిన బిడ్డ కూడా దీవించినాను. మందిరి ఇచ్చిన గుర్తుగా జరిగించి తనలోనే ఎక్కడ ఆరాధన చేస్తున్నా తెలిసిన తనలో మందిరికి ఆరాధించడానికి ఇచ్చేది తండ్రి. నేను వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను కొత్తగా ఒక అమలు వాదవా దీవించాను. ప్రత్యేకంగా కొన్ని ప్రతి ఒక్కరు మీరు పెట్టి దీవించి ఆశించండి. వేసి నా పెట్టుకు వచ్చినావు తండ్రి. ఆమె శక్తిమే ఇచ్చాను. రక్తమే వేసి తప్పుడు కలుగుగాక. ఆమె పరమతల దేవుడి ప్రేమైన కుమారుడే సృష్టించారు. ఆదరకర్తల పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ కూడిన వాళ్ళకి సకల పరిస్థితులకు ఇచ్చే జనంగా ఇప్పుడు ప్రభురాకర్తలు సదాకాలంతో నడిపించింది కాక.